హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో గత 2 రోజులుగా నాకు కని విని ఎరగని రేంజ్లో నాకు కమెంట్స్ వస్తున్నాయి. సో అన్ని కమెంట్స్ ఒకసారి అందరికి కూడా ఆ కమెంట్స్కి నేను జవాబు ఇవ్వాల్సినటువంటి ఒక మినిమం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ మూడ్ ఉన్నాం, చాలామంది పాస్ అయ్యారని చెప్పేసి. సో నేను ఒక ఎమోషనల్ వీడియో పెట్టాను. అంటే నాకు సంతోషం ఆగా ఏడ్చేశాను. దానికి పెట్టిన కమెంట్ చూడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. రఫ్తార్ అంట, థ్యాంక్ యూ సార్ ఫర్ హెల్పింగ్ అస్ టు పాస్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ చూసి మీరు పాస్ అయినందుకు అంతగానే థ్యాంక్. రక్షిత్, నమస్తే శ్రీకాంత్ సార్. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్లో నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినాను. ఆ సబ్జెక్టుకు ఫిజిక్స్లో థియరీ మార్కులు, ప్రాక్టికల్ మార్కులు కలిపి 40 థియరీ మార్కులు వచ్చాయి. నాకు 22 మార్కులు వచ్చాయి. నేను ఏం చేయాలి సార్? మీ సూచన ఇవ్వండి సార్. మీ సూచన మిమ్మల్ని కలవాలనుకుంటున్నా సార్. రక్షిత్, అయితే నువ్వు ప్రాక్టికల్ పాస్ అయినా కూడా ఇక్కడ ఎట్లుంటుందంటే, మనం ఖచ్చితంగా థియరీలో పాస్ కావాలి. 80 మార్క్స్ పేపర్ కాబట్టి అది 23 or 24 మార్క్స్ మినిమం మార్క్స్ ఉంటాయి రావాలని చెప్పేసి. దాని తర్వాత నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నువ్వు రావచ్చు. తర్వాత ఇక్కడ ఇంకోటి, మల్కాపురం నేహశ్రీ అంట. హాయ్ సార్, ఐఎమ్ ఓపెన్ ఎస్ఎస్సి స్టూడెంట్. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సార్. నాకు ఒక సబ్జెక్ట్ డైరెక్ట్ పాస్ వచ్చింది. అన్నిట్లో ఒక సబ్జెక్ట్ రాలేదు, కానీ ఇప్పుడు రిజల్ట్లో ఆ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అనేవి వచ్చింది. ఎందుకు అలా సార్? అయితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉంటే అది ముందే చేయించుకోవాలమ్మా. ఒకవేళ ముందే చేయించుకోకపోతే మాత్రం ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేయొచ్చు. ఇంకోటి దండు కృష్ణ అంట. సార్ నేను 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు? సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సెప్టెంబర్లో ఉంటాయమ్మా. సాయి కుమార్, నా ఫేవరెట్ యూట్యూబ్ ఫాలోవర్ నా వీడియోస్కి. సాయి కుమార్ 9562, థ్యాంక్స్ సార్. నేను మంచి మార్క్స్తో పాస్ అయ్యానని చెప్పేసి ఆయనకు వచ్చిన మార్క్స్ పెట్టిండు. ఇంగ్లీష్ 69, పొలిటికల్ సైన్స్ 73, ఎకనామిక్స్ 86, కామర్స్ 52. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఫాలో అయినందుకు. భవానీ ప్రసాద్ అంట. సార్ నాది ఒక సబ్జెక్ట్ పోయింది, నాకు ఏదో ఒక సజెషన్ ఇవ్వాలంటే ఆ సబ్జెక్ట్ మీరు సప్లిమెంట్ ఎగ్జామ్ రాసుకోండి, సెప్టెంబర్లో ఉంటుంది ఆ ఎగ్జామ్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గ్రేట్నెస్ సార్. దినేష్ పర్లే అంట. హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్, అండ్ యు ఆర్ రియల్లీ బోర్న్ ఫర్ టీచింగ్ సార్. మీ పాదాలని మొక్కాలని అనుకున్నాను సార్, కానీ ముందులో లేరు. ఫస్ట్ రిజల్ట్ రాగానే మీరు గుర్తుకొచ్చారు సార్ నాకు. థ్యాంక్స్ ఏ లాట్ దినేష్ పర్లేలా. నా పాదాలు ముట్టకున్నా పర్లే, కానీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, నెక్స్ట్ డిగ్రీ చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ మీరు మీ లైఫ్లో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే తర్వాత సాయి దువ్వల, సార్ మెమోస్ ఎప్పుడు వస్తాయి? సో మెమోస్ వచ్చేసి మీకు ఇంకా 1-2 months పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాస్డ్ అంట ఏజీ ఎంటర్టైన్మెంట్. హాసిని కిరణ్ గండం, థ్యాంక్ యూ సార్. మీ వీడియోస్ వల్లనే మేము హ్యాపీగా ఈజీగా పాస్ అయ్యాం. దీనికోసమే నేను వీడియోస్ పెట్టినాం. అందరూ హ్యాపీగా పాస్ కావాలని చెప్పేసి నేను ట్రై చేశాను. నన్ను ఫాలో అయ్యి, నా వీడియోస్ ఫాలో అయ్యి మీరు పాస్ అయ్యారంటే దానికంటే పెద్ద హ్యాపీనెస్ నాకు ఇంకేం ఉండదు. ఎవరితో కూడా నాకు ముఖపరిచయం లేదు, కానీ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ట్రూ గ్రో అంట. I got 248 marks showing pass in all subjects, sir. Yes, congratulations. Sana Naeem anta, inter pass. Ramalata Adepu, thank you very much for your cooperation. Thank you very much. Sir, మళ్ళీ ఓపెన్ 10th అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సార్ అని చెప్పేసి దుర్గమ్మ అంట. ఓపెన్ అడ్మిషన్స్ వచ్చేసి మళ్ళీ మీకు 12th June స్టార్ట్ అవుతున్నాయి. సార్ థ్యాంక్ యూ సార్, మీ వల్లనే నేను పాస్ అయ్యాను. స్నేహ వర్మ అంట. I got 419 marks. It's a very huge amount in CEC. I think you have done a very great job. 419 marks అనేది చాలా గ్రేట్. అది మీ క్లాస్ నేను ఫాలో అయ్యాను సార్. 357 వచ్చాయి. సో మీ అందరు నా స్టూడెంట్స్ కాదు, మీ అందరూ నా ఇన్స్టిట్యూట్ చదువుకోలేదు, మీ అందరూ నా యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ పాస్డ్ మై సిఈసి అని చెప్పేసి సిరి అంటే ఎవరో. మల్లేశం సార్, ఇంప్రూవ్మెంట్ ఉంటాయా అంటే ఓపెన్ స్కూల్లో ఇంప్రూవ్మెంట్స్ ఉండేనా సార్? మీరు ఎలా ఎమోషనల్ అవ్వడం వద్దు సార్ అంటే, నేను ఎమోషనల్ అయ్యింది దేనికంటే, నేను ఒక 60 మంది 70 మంది పాస్ అవుతారు అనుకున్నా.
ఒకటేసారి 120 మంది పాస్ కాగానే ఆ సంతోషం తట్టుకోలేకపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను కూడా మీ యూట్యూబ్ ఆన్లైన్ క్లాస్ ద్వారానే ఇంటర్ పాస్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ అంటే ఎవరో, అలాగే మాడిశెట్టి అంట, ఐ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కళ్యాణ్ సార్, ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలంటే టీఎస్బిఐ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీపక్ చర్య అంట, తర్వాత ప్రమళిక సార్ ప్లీజ్ డోంట్ క్రై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వారి సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సపోర్ట్ చేయడం అది నేను మరవలేంది, ఎందుకంటే నా వీడియోస్ చూసి మీరు పాస్ అయ్యారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరో ఎంఎస్ డూడ్ అంట, సార్ థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. యూ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మై సక్సెస్. ఐ గాట్ 377 ఇన్ ఇంటర్. ఓ గ్రేట్ జాబ్ మై బాయ్. I wish all the best and you should grow in your life and continuing your degree. Thank you very much. చాలామంది చాలా థ్యాంక్ యూలు పెట్టినారు. యూట్యూబ్లో మీ వీడియోస్ చూసి చాలామంది పాస్ అయ్యాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ. थैंक यू सर. थैंक यू सर. थैंक यू सर. थैंक यू सो मच सर. मैं आपके इंस्टीट्यूट से नहीं हूँ बट मैं आपको फॉलो किया था. आपके वीडियोस देख के बहुत सारी डाउट्स क्लियर हुआ. अभी मैं पास हो गया. थैंक यू वेरी मच. मिर्ज़ा फरी, थैंक यू वेरी मच फॉर फॉलोइंग माई वीडियोज़ అండ్ సీయింగ్ ద సక్సెస్. సార్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను, సప్లిమెంటరీ ఎగ్జామ్లో టెన్షన్ పడకండి. సో చాలామంది, అంటే నాకు ఎంత సంతోషం అంటే ఇంతమంది ఎన్ని రకాల వీడియోస్ పెట్టారంటే, అంటే కమెంట్స్లో ఇంతమంది పెట్టారంటే నాకు దాదాపుగా ఈ వీడియోకి 200 కమెంట్స్ వచ్చినాయి. ఆ 200 కమెంట్స్లో అందరు సగం మంది నా స్టూడెంట్స్ కాదు. వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఆ యూట్యూబ్లో మనం పెట్టినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, అంటే నేను కూడా అంటే అంత ఈజీగా ఇంపార్టెంట్ పెట్టలేదు. గత 10 years నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని యొక్క పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసి ఏ క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తుంది, ఏ క్వశ్చన్ రాదు అని చెప్పేసి సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చేసిన తర్వాతనే నేను యూట్యూబ్లో పెట్టినా. అది అందరికీ ఫెచ్చింగ్ అయింది. అయితే ఒకప్పుడు ఓపెన్ స్కూల్ అంటే మాస్ కాపింగ్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. ఓపెన్ అది తర్వాత స్ట్రిక్ట్ అయిపోయింది. అయితే నేనేమనుకున్నా అంటే ఎంతసేపు స్టూడెంట్స్ని వాడు హెల్ప్ చేస్తాడు వీడు హెల్ప్ చేస్తాడు అని దానికంటే కూడా మనము సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి గత 2 years నుంచి కష్టపడుతున్నాను. 3 years నుంచి నేను ఫస్ట్ ఇయర్ ఏం చేసిన అంటే మామూలు క్లాసెస్ చెప్పాను. తర్వాత ఏం చేసిన అంటే లాస్ట్ ఇయర్ కొంచెం స్పీడప్ చేసి యూట్యూబ్లో పెట్టడము, తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ చెప్పిన. అండ్ ఈ ఇయర్ మాత్రం విపరీతంగా సబ్జెక్ట్ వైజ్ అన్నీ అనలైజ్ చేసి పెట్టాను. దాని ద్వారానే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ రిజల్ట్ నాకు తెలిసింది ఏంటంటే 45% 50 వచ్చిందని చెప్పేసి తెలిసింది. కానీ మా సెయింట్ జాన్స్ ఇన్స్టిట్యూట్లో మాత్రము ఇంటర్మీడియట్ టాస్లో వీ క్రాస్డ్ 85% రిజల్ట్. అంటే అంత ఈజీ కాదు 85% రిజల్ట్ రావడం అనేది. అయితే ఏంటంటే సంతోషం ఏంటంటే వాళ్ళని ఫాలో అయినారు, నా వీడియోస్ ఫాలో అయినారు, నేను చెప్పింది ఫాలో అయినారు కాబట్టి అందరు హ్యాపీగా పాస్ అయినారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి వాట్సాప్లో కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసిన, ఏది శ్రీకాంత్ అంకం అని చెప్పేసి. ఆ ఛానల్లో కూడా ఎవ్రీడే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ ఎవరున్నా సరే మీరు ఒకవేళ ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా సరే నా వీడియోస్ ఫాలో కండి. లేదు సార్ నా దగ్గరనే రాదామనుకుంటే మాత్రం 12th నుంచి మనకి అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయి. మీరు రండి నా దగ్గరికి. నేను నా సాయశక్తుల ప్రయత్నించి మిమ్మల్ని మీరే గర్వపడే విధంగా పాస్ చేయిస్తాను, అది నా గ్యారంటీ. సో ఎనీవే నిన్నటి నుంచి వాటి వరకు మాత్రం నేను గాల్లో తేలుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా హ్యాపీ రిజల్ట్స్. సో అందరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యారు కాబట్టి ఒకటి ఏంటంటే పాస్ అయిన స్టూడెంట్ ఇప్పుడిప్పుడే వస్తున్న దగ్గరికి, వాళ్ళు కలుస్తుంటే వాళ్ళ ఆనందం తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే బస్కుల కార్తీక వచ్చింది బాబు, నిన్న 28 yearsకి 10th పాస్ అయ్యిండు. ఆయన సంతోషం చూసి తట్టుకోలేకపోయినా. సార్ నేను 10th పాస్ అయినా సార్ అని చెప్పి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎంతోమంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. ఒక అమ్మాయి ఆశా ఫాతిమా అని ఉంటుంది. ఆ అమ్మాయి పాపం మీద స్కూల్లో ప్రీ ప్రైమరీ టీచరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసింది. అడ్మిషన్ అవుతున్నప్పటి నుంచి ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా నాకు సార్ మై ఫెయిల్ అవుతూ నాకు డర్ లగరా ఫెయిల్ అవుతాను అని అంటుండే. సడన్గా నిన్న ఫోన్ చేస్తే అమ్మ ఆశా ఫాతిమా పాస్ అవుతాయి అంటే, సార్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ విల్ పాస్ అన్నది. సో అందరు కూడా కష్టపడరు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే శ్రీకాంత్ సార్ ఏదో వీడియోస్ చెప్పిండు, శ్రీకాంత్ సార్ వీడియోస్ వల్ల పాస్ అయ్యారని కాదు. నేను చెప్పిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి
రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసినామా అది చాలా ఇంపార్టెంట్. సో దానివల్లనే అందరు పాస్ అయ్యారు. సో సమష్టి కృషిని అదే అంటున్నా, ఒక టీచరు స్టూడెంట్ ఇద్దరు కలిస్తే మాత్రం వండర్స్ చేయొచ్చు. సో వీ హ్యావ్ డన్ వండర్స్. ఒకటే నేను కోరుకునేది ఏంటంటే నా యూట్యూబ్ ఫాలోవర్స్ అందరు కూడా దయచేసి ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా కూడా స్టూడెంట్ ఫ్రాటర్నిటీ కోసం ఇంకా కష్టపడుతూనే ఉంటాను. అలాగే ఒకవేళ మీరు తలుచుకుంటే పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 10 మందితోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయిస్తే ఆ 10 మందికి కూడా ఈ ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఎస్ఎస్సి ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటూ మళ్ళొక్కసారి నన్ను, నా వీడియోస్ని, నా క్లాసెస్ని నమ్మినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ and encourage me and love you all my subscribers. Thank you very much.